Hi everyone, welcome to Impact Academy. So today let us look at current affairs of January. Okay, specific గా మనకి హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్. ఓకే, సో గ్రూప్ 1 అయిపోయింది. ఐ హోప్ ఎవ్రీ వన్ హెస్ రిటర్న్ వెల్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కాబట్టి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో స్పెసిఫిక్ గా దిస్ కోర్స్ ఈస్ డిజైన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్, ఓకే, ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎక్సెట్రా ఆ పర్టికులర్ సిలబస్. ఓకే, సో ఓకే, సో సిలబస్ కనుక మనం ఒకసారి చూసుకుంటే, సో దిస్ ఇస్ ద సిలబస్. ఓకే, వెరీ సింపుల్. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్. అయితే జనరల్ నాలెడ్జ్ అందరూ చదివేదే, ఇదంతా కూడా అందరికి ఐడియా ఉంది. మనం డీటెయిల్ గా కవర్ చేద్దాం ఎవ్రీథింగ్. బట్ స్పెసిఫిక్ గా చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ లో దిస్ ఆల్సో వెరీ ఈజీ, అందరికి వచ్చు. కాకపోతే నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకున్న వాళ్ళు సడన్ గా మరి ఇదంతా కూడా కంప్లీట్ చేయగలరా లేదా నాకు ఐడియా లేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఎనీవే మనకి ఇంగ్లీష్ కూడా రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఓకే, సెంటెన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి ఒక మంచి పీడిఎఫ్ మన దగ్గర ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి కాంప్రహెన్షన్ మొత్తం కూడా ఇందులో కవర్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు స్పాటింగ్ ఎర్రర్స్, ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్ లో కూడా మీకు బోల్డ్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, సో దీనిలో మీకు ఆల్మోస్ట్ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి రెండు కాదు. తర్వాత పారాగ్రాఫ్ గ్యాప్స్, సెంటెన్స్ స్కిల్స్, ఓకే, బిల్డింగ్ వొకాబులరీలో మీకు సినానియం, యాంటోనియం, ఓకే, ఇక్కడే ఉంది సినానియం, యాంటోనియం, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అవి కూడా మీకు ఇందులో కవర్ అయిపోతాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఎనాలజీ. సో దిస్ ఇస్ అ 700 pages పీడిఎఫ్ అండి. సో దీనిలో లేనిదే ఉండదు, మొత్తం అంతా కవర్ అయిపోతుంది. అది అయిన తర్వాత మీకు ఇక్కడ 10 ప్రాక్టీస్ పేపర్స్ వస్తాయి. 10, ఓకే, 10 ప్రాక్టీస్ పేపర్స్ తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఆర్బీఐ గ్రేడ్ బి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ, అంటే ఈ ఇంగ్లీష్ బేస్ అనేది ఎక్కువగా ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ వీటిలో ఎక్కువ ఉంటుంది. సో ఐబిపిఎస్ ఆల్మోస్ట్ మీకు చాలా ఎక్కువ, ఒక్కొక్క దానిలో ఒక 5 వేసుకున్న లాట్స్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్. సో అంతవరకు వెళ్ళే టైం కూడా ఉండదు, ఎందుకంటే ఆ, పైన ఉన్నటువంటి టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం మ్యాథ్, ఓకే, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ గా సో థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ చేసేంత టైం కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో క్వశ్చన్స్ అన్ని కూడా స్టార్టింగ్ అంతా కూడా కాస్త టాపిక్ కూడా దానికి ఉంటుంది. అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ప్రాక్టీస్ దాని మీద కొంచెం థియరీ కూడా ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా మీరు క్వశ్చన్స్ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క దానికి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫాలోడ్ బై ఆన్సర్స్ అండ్ ఆల్సో సొల్యూషన్స్. సో దిస్ అ వెరీ బిగ్ పీడిఎఫ్ అండి, 700 pages. దీనిలో మీకు అంతా కవర్ అయిపోద్ది. సో దీని మీద కూడా డీటెయిల్డ్ గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీడియోస్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పాటింగ్ ద ఎర్రర్, ద టీచర్ టుగెదర్ విత్ హిస్ వైఫ్ అండ్ డాటర్ వర్ డ్రౌన్డ్. సో దీనిలో ఎక్కడ మనకి ఎర్రర్ ఉందా, ఏ, బిసి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని ఆన్సర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం దాని సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా చూద్దాం. తర్వాత కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అంటే చదవచ్చు, లాస్ట్ 1 year చదవచ్చు. బట్ జనవరి నుండి కూడా మనం చూసుకుంటే సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది బోల్డ్ అండ్ సోర్సెస్ ఉంటాయి. దానిలో దిస్ పర్టికులర్ సోర్స్ ఈస్ గుడ్ అండి. ఓకే, సో దీనిలో ఏంటంటే మనకి అన్ని కవర్ అవుతున్నాయి. అవార్డ్స్ అండ్ ఆనర్స్ సిలబస్ కూడా మనం చూసుకుంటే, సో కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. అవార్డ్స్, ఓకే, పర్సనాలిటీ, ఇన్స్టిట్యూషన్స్, ఓకే, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ కూడా, తర్వాత అగ్రికల్చర్, ఎన్వైరన్మెంట్, ఎకనమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, డాన్స్ అండ్ మ్యూజిక్, హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్. సో ఈ 40 క్వశ్చన్స్ కోసం మొత్తం హిస్టరీ మనం సివిల్స్ ప్రిపేర్ అయినట్టు మొత్తం డెప్త్ లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ మచ్ యాజ్ రిక్వైర్డ్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ కి సరిపడా మనం చూసుకుంటే సరిపోతుంది. సో హోలిస్టిక్ గా ఈ టాపిక్స్ అన్ని కవర్ అయినట్టు మనం ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ వన్ థింగ్. స్కీమ్స్, కరెంట్ అఫైర్స్, మొత్తం ఆల్ బుక్స్ అండ్ ఆథర్స్, ఓకే, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్, అపాయింట్మెంట్స్, ఇవన్నీ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ సమిట్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఇందులో కవర్ అవుతుంది. ఇది ఒక్కొక్క పీడిఎఫ్ 90 pages ఉంటుంది. సో ఇది ఆల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా మనకి ఎగ్జామ్ డేట్ వరకు కూడా ఈ పీడిఎఫ్స్ ఉంటాయి.
సో దీని మీద క్వశ్చన్స్ కూడా మనం తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఓకే, కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ రెండు ఇన్ డెప్త్ లో కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ కూడా ఒక అరౌండ్ 20 మోడల్ పేపర్స్ ఉంటాయి. అయితే ఇందులో ఇంగ్లీష్ ఉండదు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మనం ఆల్రెడీ అక్కడ 700 పేజెస్ లో థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మన అక్కడ ఉంటాయి కాబట్టి సపరేట్ గా మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో 40 క్వశ్చన్స్, అది ఒక 20 అలా టెస్ట్ సిరీస్ తయారు చేస్తాను. సో ఒక్కొక్క టెస్ట్ లో మనకి విత్ సొల్యూషన్ ఉంటుందండి. ఓకే, సో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క టెస్ట్ కి 40 ఉంటాయి. అలాంటిది టార్గెట్ ఇస్ 20, ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ కూడా చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ మనం హోలిస్టిక్ గా కంప్లీట్ చేసుకొని ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఎక్స్క్లూజివ్ గా కరెంట్ అఫైర్స్ బేస్ మీద కొన్ని పీడిఎఫ్స్ నేనే తయారు చేసి కొన్ని బుక్స్ అవి కూడా లేటెస్ట్ బుక్స్ కొన్ని పర్చేస్ చేశాను. సో ఇదంతా కూడా పర్చేస్ మెటీరియల్ అండి, మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ పర్చేస్ మెటీరియల్. సో ఈ బుక్స్ అన్ని కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్, దిస్ ఇస్ టెస్ట్ అది, ఒక్కొక్క టెస్ట్ సిరీస్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్. ఓకే, క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్. సో ఈ ఫార్మాట్ లో మనకి ఒక 20 దాకా తయారు చేస్తాం టెస్ట్ సిరీస్. అది కాకుండా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఇంగ్లీష్ ఇండివిజువల్ గా కంప్లీట్ చేసుకోవాలి. సో జనవరి కరెంట్ అఫైర్స్ లెట్ స్టార్ట్ విత్ ఇట్. స్టార్ట్ చేసి విల్ ట్రై టు వీడియోస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పెడతాను. ఓకే, సో కోర్స్ కి ఫీజు ఎంత అనేది ఇంకా ఏం అనుకోలేదండి. సో ఇఫ్ పాసిబుల్ ఎవరైనా ఐ స్టార్ట్ మేకింగ్ వీడియోస్, మేబీ ఒక 10, 15, 20 వీడియోస్ చూసిన తర్వాత ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు పర్చేజ్ ఇట్ పర్టికులర్లీ, మేబీ ఎంత మీరు అనుకుంటున్నారు, ఎంత అయితే బాగుంటుంది అని మీరే చెప్తే మేబీ బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ డిసైడ్. ఓకే, so let us look at, I'll keep making videos as much as possible. So if anyone wants to purchase, then you can message me. Okay, సో అవన్నీ కూడా మళ్ళీ తర్వాత చెప్తాను. సో లెట్ us స్టార్ట్. సో ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అంతా కూడా షార్ట్ గా ఉంటుంది. సో మనకి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ కంటెంట్ ఒక్కొక్క టాపిక్ అలా ఉంది. బట్ దిస్ ఈస్ మనకి ఏంటంటే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ టైప్ కరెంట్ అఫైర్స్. ఓకే, సివిల్స్ గ్రూప్ 1 లాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, అంటే ఓ టాపిక్ తీసుకుని దానికి ఇన్ డెప్త్ వెళ్ళి అలా కాకుండా, ఇక్కడ ఏంటంటే మోర్ అబౌట్ అవార్డ్స్. ఓకే, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ కొత్త ఫెసిలిటీ ఏమైనా ఓపెన్ చేశారా, ఏదైనా అపాయింట్మెంట్ జరిగిందా, బుక్స్ ఆనర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ కూడా ఈ పర్టికులర్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుందండి, టాపిక్ అండ్ సమ్ లిటిల్ బిట్ కంటెంట్. సో విల్ ట్రై టు ఫాలో దిస్. ఓకే, సో లెట్ us try to complete some of these important current affairs. So Indian Air Force pilot honored for anti-piracy mission on Arabian Sea. So Wing Commander Akshay Saxena received the Vayu Medal for his role in rescuing hijacked ship ruined from Somali pirates. Okay, సో ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ కోల్కతా సుభద్ర ఇవన్నీ కూడా పర్లేదు. సో బేసిక్ గా మీరు ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోమాలి పైరేట్స్ నుండి షిప్ రూయన్. ఓకే, షిప్ రూయన్ వాయుసేన మెడల్ వచ్చింది అక్షయ సక్సేనా. అంతమించి ఎక్కువ అవసరం లేదు, ఇన్ డెప్త్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసీవ్ ద వాయుసేన మెడల్ అడగచ్చు, దట్ ఈస్ అక్షయ సక్సేనా. సో ఒకసారి చదివితే ఆబ్వియస్లీ గుర్తుండదు, మల్టిపుల్ టైమ్స్ చదవాలి. మల్టిపుల్ టైమ్స్ అలా రిపీట్ చేస్తుంటే కొన్ని రోజులకి మీకు నోట్ అవుతుంది. నెక్స్ట్, కోల్ ఇండియా రికగ్నైజ్డ్ అమంగ్ టాప్ 50 బెస్ట్ వర్క్ ప్లేసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ మహారత్న అనుకుంటా, మహారత్న నవరత్న, ఐ థింక్ మహారత్న ఓన్లీ. ఇట్ హెస్ బిన్ లిస్టెడ్ అమంగ్ ద ఇండియాస్ టాప్ 50 బెస్ట్ వర్క్ ప్లేసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2025 బై గ్రేట్ ప్లేస్ టు వర్క్. సో ఇక్కడ రకరకాలుగా మనకు అడగచ్చు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ 50 బెస్ట్ ప్లేస్ వర్క్ ప్లేసెస్ అడగచ్చు. దానిలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బిహెచ్ఎల్ ఇలా ఆప్షన్స్ ఉంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై కోల్ ఇండియా. తర్వాత ఈ రిపోర్ట్ టాప్ 50 బెస్ట్ వర్క్ ప్లేసెస్ బై గ్రేట్ ప్లేస్ ఆఫ్ వర్క్. సో అది దానికంటే ఇది ఎక్కువ అడిగే అవకాశం ఉందండి. సో టాప్ 50 బెస్ట్ వర్క్ ప్లేసెస్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ రిసీవ్డ్ అంటే కోల్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రిసీవ్స్ మహారాజా హరి సింగ్ అవార్డ్. సో మహారాజా హరి సింగ్ ఇస్ ద రాజా ఆఫ్ JNK. ఓకే, బిఫోర్ వాట్ ఈస్ ఇట్ అక్వైరింగ్, అంటే బిఫోర్ ఇండియా అక్వైర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే,
సో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, హూ ఇస్ ద కరెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? మనోజ్ సిన్హా as Lieutenant Governor. Okay, as was honored with Maharaja Hari Singh Peace and Harmony Award 24-24. So ఈ అవార్డు ఎవరికి వచ్చింది? అది ఎక్కడ జరిగింది? జమ్మూలో. He emphasized Maharaja Hari Singh's role in integrating J&K with India during the event at Satyam. ఇది అవసరం కానీ సత్యం రిసార్ట్ అవసరం కానీ ఆల్ ఇండియా ఉర్దూ ముషేరా was hosted in Jammu as part of 76th Republic Day celebrations. So anyway, key points: Lieutenant Governor Manoj Sinha, ఈ award Maharaja Hari Singh. Okay, he was the king of Kashmir. Independence time lona first he tried to be independent, but later when Pakistan started attacking from that side, he integrated with India. So Republic Day parade 2025, the వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారండి. రిపబ్లిక్ డే పరేడ్ ఇవన్నీ కూడా బెస్ట్ కంటింజెంట్స్ అండ్ టాబ్లెట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్, కొన్ని స్టేట్స్ సెలెక్ట్ అవుతాయి, అన్ని కాదు. దానిలో ఈ డిఫరెంట్ ట్యాబ్లు ఇవన్నీ కూడా పెడతారు. దానిలో బెస్ట్ మార్చింగ్ సర్వీసెస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్. ఓకే, ట్రై టు రిమెంబర్. బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఆక్సిలరీ ఫోర్సెస్ ఢిల్లీ. సో సర్వీసెస్ లో జేఎన్కే వచ్చింది, సిఏపిఎఫ్ లో ఢిల్లీ వచ్చింది. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కువ డెప్త్ చదివి ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముండదు. టాప్ 3 ఫస్ట్ ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ థర్డ్ వచ్చింది, 8 కొప్పాక బొమ్మలు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ జనరల్ గా రేపు పొద్దున్న గ్రూప్ 1 కానీ గ్రూప్ కానీ కూడా ఇది అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. 8 కొప్పాక అనేది పార్ట్ ఆఫ్ మన కల్చర్. ఇది ఏదైతే అడిగాడో ఇండియన్ ఆర్ట్ కల్చర్ అన్నదో దాని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 8 కొప్పాక మనకి కొండపల్లి టాయ్స్ 2 ఉంటాయండి. టాయ్స్ లో మనకి కొండపల్లి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అరౌండ్ విజయవాడ అటు సైడ్ వస్తుంది. 8 కొప్పాక రాజమండ్రి అటు సైడ్ వస్తుంది. జస్ట్ క్రాస్ ఇట్. సో అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అది మనకి థర్డ్ పొజిషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లోకి. ఈకో ఫ్రెండ్లీ వుడెన్ టాస్. ఓకే, ఫోటో చూస్తే అందరూ గుర్తుపడతారు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చింది మహాకుంభ్. ఓకే, ఉత్తరప్రదేశ్ మహాకుంభ్. నెక్స్ట్ త్రిపుర కార్చి పూజ, వర్షిప్ ఆఫ్ 14 డీటీస్. ఎనివే ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ దేనికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ సర్వీసెస్ లో జేఎన్కే, ఓకే, సిఏపిఎఫ్ లో ఢిల్లీ పోలీస్. నెక్స్ట్ రిపబ్లిక్ డే పరేడ్ 2025, బెస్ట్ కంటింజెంట్ అండ్ టాబ్లూ పార్ట్ 2. సో బెస్ట్ ఎవరికి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, జన్జాతీయ గౌరవ్ వర్ష్. అలాగే మనకి జన్జాతీయ అభియాన్ జన్మన్, పిఎం జన్మన్ అని కూడా ఈ మధ్య స్కీమ్ వచ్చింది కదా. ఓకే, పిఎం జన్మన్, జన్జాతీయ ఆదివాసీ నివాస్ మహాభియాన్ సంథింగ్ ఏదో వస్తుంది. సో టు డెవలప్ ద స్కిల్స్ అండ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద ఆదివాసీస్. ఓకే, ట్రైబల్ పీపుల్. సో బేసిక్ గా బెస్ట్ ట్యాబ్లో అనేది ట్రైబల్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వచ్చింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెషల్ ప్రైజ్ విన్నర్స్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 75 years ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జయతి జై మమ భారతం డాన్స్ గ్రూప్. ఓకే, అదొకటి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాపులర్ చాయిస్ అవార్డ్స్. ఓకే, పాపులర్ చాయిస్ అవార్డ్స్ చూసుకుంటే బెస్ట్ మార్చింగ్ సిగ్నల్స్ కంటింజెంట్, బెస్ట్ మార్చింగ్ సిఆర్పిఎఫ్, ఈ పాపులర్ చాయిస్ మై గవ్ పోల్. సో ఇది గవర్నమెంట్ ఇచ్చింది అయితే ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్. పబ్లిక్ నాకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చింది అడుగుతాడండి, పబ్లిక్ అడగకపోవచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ రిక్వైర్డ్ గుజరాత్, యూపీ అండ్ ఉత్తరాఖండ్. ఓకే, స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్. యూపీ మహాకుంభ్ ఆల్రెడీ మనం చూసాం. యూపీ కామన్ గా మహాకుంభ్. ఓకే, అక్కడ ఫస్ట్ యూపీ, సెకండ్ త్రిపుర, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ థర్డ్ ఉత్తరాఖండ్. సో అక్కడ బెస్ట్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఇక్కడ మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి బెస్ట్ వచ్చిందండి పీపుల్స్ పోల్ లో. ఓకే, జస్ట్ రఫ్ గా గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ చదవచ్చు ఎందుకంటే అది అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో విన్నర్స్ ఆఫ్ అవిన్య 25 అండ్ వసుధ స్టార్ట్అప్ ఛాలెంజెస్ అనౌన్స్డ్. సో పెట్రోలియం మినిస్టర్. సో ఇవన్నీ కూడా అలా గుర్తుంటాయని కాదు, అలా చదువుతుంటే మైండ్ లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జామ్ లో ఇవి చూస్తే దర్ ఇస్ అంటే ఈ పేరు చూడగానే అట్లీస్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పెట్రోలియం ఇదని స్టార్ట్అప్ అని అలా మీకు గుర్తొస్తుంది అనమాట. ఓకే, సో అవిన్య వసుధ రిలేటెడ్ టు పెట్రోలియం మినిస్టర్. ఓకే, పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, అది కూడా గుర్తుపెట్టుకోండి. హీ అనౌన్స్ ద విన్నర్స్ అంతా. ఓకే, ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్స్, ఉర్జా నోవా,
ఇంకా ఇదంతా అవసరం లేదండి. ఓకే, అంతా అవసరం లేదు. ఫస్ట్ ఎవరు విన్ అయ్యారు? ఐఐటి ధన్బాద్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. బట్ జస్ట్ రిమెంబర్ అవిన్య అండ్ వసుధ స్టార్ట్అప్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. అలా రఫ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో Amity University sets Guinness World Record in advertising. So try to remember that Amity University Guinness World Record in advertising. అండ్ స్వప్నిల్ ఈ పేర్లైనా అవసరం లేదులేండి, అంత డెప్త్ లో అవసరం లేదు. సంజయ్ పోతం ఫ్రమ్ నక్సలైట్ కమాండర్ టు గ్యాలంటరీ అవార్డీ. సో ఇలాంటి ఈ పేర్లు అవార్డ్స్ ఆనర్స్ కాబట్టి ఇవి అడుగుతూ ఉంటారు. సో సంజయ్ పోతం అనేది ట్రై టు రిమెంబర్, అంతకంటే ఎక్కువ అడగరలేండి. ఓకే, సో ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డెడ్ టు క్రిస్టియన్ కార్లా క్యాంగులు. సో ప్రవాసి భారతీయ అంటేనే ఈ ఫారెన్ రిటర్న్ ఎన్ఆర్ఐస్ అది కదా. సో అదే క్రిస్టియన్ కార్లా క్యాంగులుకి వచ్చింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ Trinidad and Tobago for her achievements in public affairs. Okay, Kanglu highlighted India Trinidad ties, India diaspora contributions, etc. ఇదంతా పర్లేదు. సో ఇది ఎక్కడ ఉంది? ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది కెరీబియన్ నేషన్ ఇన్ వెనిజులా, అంటే సౌత్ అమెరికాలో పైన వెనిజులాకి ఆ చుట్టుపక్కల కెరీబియన్ ఐలాండ్స్ లో చిన్న ఇది. క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. సో అలాంటి గుర్తుపెట్టుకోండి క్యాపిటల్. ఓకే, అది ఎక్కడ ఉంది? ప్లస్ పేరు కూడా కార్లా కంగలు. సో ఇప్పుడు క్రిస్టియన్ కార్లా కంగలు అనే పేరు మీరు చదివారు కాబట్టి రేపొద్దున ఎగ్జామ్ లో నిజంగా ఈ క్వశ్చన్ వచ్చి దానిలో ఆప్షన్స్ లో ఇది ఉంటే ఈజీగా యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై అనమాట. ఓకే, సో టాబ్లూ అవార్డు ఆల్రెడీ చూసాం కదా. బెస్ట్ టాబ్లూ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది 76th రిపబ్లిక్ డే హైలైట్స్, 30th నేషనల్ గేమ్స్ ఎక్సెట్రా షోకేస్డ్ వేరియస్ కాంపిటీషన్స్ ఫ్రమ్. సో ఈ ఉత్తరాఖండ్ కి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి వచ్చిందో బెస్ట్ టాబ్లూ, దానిలో ఈ 38th నేషనల్ గేమ్స్ గురించి బొమ్మలు అవి పెట్టారు. ఓకే, అలాంగ్ విత్ ద ట్రెడిషనల్ స్పోర్ట్ ఆఫ్ మల్లకం. మల్లకం అంటే ఒక పోల్ ఉండి దాని మీద ఫీట్స్ చేస్తారు. సో విచ్ ఇస్ నేటివ్ టు ద స్టేట్ అన్నాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మల్లకంబ అనేది వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్. సో మల్లకంబ అనేది ఉత్తరాఖండ్ నేటివ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా స్టేట్స్ లో ఉంటుంది, మహారాష్ట్ర అన్నిట్లో కూడా చాలా ఫేమస్ మల్లకంబ్. ఫొటోస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. పిఆర్ శ్రేజేష్ వన్ పద్మభూషణ్, ఆర్ అశ్విన్ హర్విందర్ సింగ్ వన్ పద్మశ్రీ. సో పద్మభూషణ్ ఎవరికి వచ్చిందండి? ఫార్మర్ హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్. ట్రై టు రిమెంబర్, 2-time ఒలింపియన్ ఎక్సెట్రా. అండ్ అదొకటి. రెండోది అశ్విన్ హర్విందర్ సింగ్ పద్మశ్రీలు వచ్చాయండి. పద్మశ్రీలు బోల్డ్ మందికి వస్తాయి. మన ఆర్ అశ్విన్ పారా ఆర్చర్ అంటే కొంచెం డిసబిలిటీ ఉంటుంది. హర్విందర్ సింగ్. ఓకే, ఎనీవే. సో దూరదర్శన్ విన్స్ ఈసీఐ మీడియా అవార్డ్ ఫర్ వాటర్ అవేర్నెస్. సో ఆనర్డ్ ఫర్ ఇట్స్ ఇంపాక్ట్ఫుల్ చూనౌకా పర్వ్ దేశ్ కా గర్వ్ సిరీస్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎలాగా అడగచ్చు అంటే రీసెంట్ ఈసీఐ ఇస్ ఎనీవే దూరదర్శన్ రీసెంట్ గా చేసిన సిరీస్ పేరు అడగచ్చు. ఓకే, సో చునావ్ అంటే ఎలక్షన్స్. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ ఈ పేరు అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, లోక్సభ ఎలక్షన్స్ 2024 ఇది దూరదర్శన్. ఇది రఫ్ గా అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. డాక్టర్ ప్రవీణ్ పుల్లట ఎంటర్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, ఈయన ఏం చేశాడు? పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెఫాలజిస్ట్. అంటే ఈ ఎలక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు ఆ సర్వేలు అవి కండక్ట్ చేయడం, దాన్ని సెఫాలజిస్ట్ అంటారు. సో ఇవన్నీ కూడా తెలియాలండి. ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వాటిలో ఇవి కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్ దానిలో కాకపోయినా ఈ వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళు చేసే దానికి వన్ వర్డ్, అది వన్ వర్డ్ కింద వస్తుంది. ఓకే, వన్ హూ కండక్ట్స్ సర్వేస్ అవన్నీ కూడా సెఫాలజిస్ట్. సో డాక్టర్ ప్రవీణ్ పుల్లట ఈ రిలేటెడ్ టు ఈ ఎలక్షన్స్ అది అడగపోవచ్చు. అనుజ నామినేటెడ్ ఫర్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ఫర్ ఆస్కార్స్. సో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనుజ, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఆస్కార్స్ కదా, 2025 ఆస్కార్స్ లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కింద అనుజ అనే ఫిల్మ్. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ఆడమ్ జే గ్రేవ్స్ అండ్ సుచిత్ర మటాయ్. సో ఆడమ్ జే గ్రేవ్స్ అండ్ సుచిత్ర మటాయ్, అనుజ. గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఇట్ ఫాలోస్ ఇంత కూడా అడగరు. మామూలుగా మనకి గ్రూప్ 1 సివిల్స్ లెవెల్ అడిగితే వాట్ ఈస్ ఇట్ అబౌట్ అనేది మనం చదువు. అసలు ఏంటి అనుజ అనే షార్ట్ ఫిల్మ్, 2 sisters ఫేసింగ్ లైఫ్ చేంజింగ్ టెస్ట్ ఆఫ్ దేర్ బాండ్. సో అది మనకి గ్రూప్ 1 లెవెల్లో అట్లీస్ట్ చదివితే పర్లేదు. సో ఈ 40 క్వశ్చన్స్కి ఏంటంటే మనకి ఈ గుర్తుంటే సరిపోతుంది. అనుజ. ఓకే,
డైరెక్టర్ గ్రేవ్స్, సుచిత్ర మట్టై, మోర్ ఇంపార్టెంట్, ఇండియన్ కాబట్టి సుచిత్ర మట్టై. అదర్ ఇవి కూడా అవసరం లేదండి. ఓకే, సో నామినేట్ అయింది బేసిక్ గా అనుజ అనేది, గెలలేదు, నామినేట్ అయింది. ఇన్కాయిస్ 1 సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్. ఓకే, ఇన్కాయిస్ అంటే ఇది ఈ డెఫినేషన్స్ అవి అంటే ఫుల్ ఫామ్స్ అవి తెలియాలండి. వాట్ ఈస్ ఇన్కాయిస్? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హైదరాబాద్. అలాగే మనకి ఎన్ఐఓటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒకటి మన నెల్లూరులో ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇన్కాయిస్ అనేది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హైదరాబాద్ లో ఉంది. సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 51 lakh అవన్నీ అవసరం లేదు కానీ దానికి వచ్చింది. ఓకే, ఇన్కాయిస్ కి సుభాష్ చంద్రబోస్ అవార్డు వచ్చింది. లీడింగ్ సునామీ సర్వీస్ ప్రొవైడర్, ఫైన్. సో ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, సో సునామీలు కానీ ఏమైనా వెదర్ బ్యాడ్ గా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన ఫిషర్మెన్ కి, కోస్ట్ గార్డ్ కి, అందరికి పంపిస్తూ ఉంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. సో డాక్టర్ కృష్ణ ఎల్లా అవార్డెడ్ ఇన్సా ఫెలోషిప్ 2025. ఓకే, సో కృష్ణ ఎల్లా ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలా, ఇంకా అంతకంటే ఎక్కువ మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం థౌజండ్స్ ఆఫ్ పేర్లు చదివినప్పుడు అవన్నీ గుర్తుంటాయని కాదు, బట్ కృష్ణ ఎలా ఇందాక మనం డాక్టర్ పునీత్ పుల్లలా ఏదో చదివాం కదా, అలాగా పేరు అట్లీస్ట్ చూసినట్టు మనకు గుర్తొస్తుంది. మిగతా 3 పేర్లు వినలేదు, ఇది విన్నాము అంటే దట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అని మనం గెస్ చేయొచ్చు. సో భారత్ బయోటెక్స్ అచీవ్మెంట్స్ ఇంక్లూడ్ 18 vaccines, 9 billion doses. ఓకే, సో ఇన్కోవాక్ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్రానేజల్ వ్యాక్సిన్. ఓకే, ఇంట్రానేజల్ అంటే డైరెక్ట్ నోస్ లో ఇచ్చే వ్యాక్సిన్, ఇంజెక్షన్ కాకుండా, అది ఇన్కోవాక్. నెక్స్ట్ మృదంగిస్ట్ అంటే మృదంగం వాయించే టీవీ గోపాలకృష్ణ ఆనర్డ్ విత్ ఆర్కే శ్రీకంఠన్ అవార్డ్, ఫైన్, అది గుర్తుపెట్టుకోండి, గోపాలకృష్ణ ఆర్కే శ్రీకంఠన్ అవార్డ్. చండీగఢ్ యూనివర్సిటీ ఆనర్డ్ విత్ మాకా ట్రోఫీ అండ్ అర్జున అవార్డ్. సో చండీగఢ్ యూనివర్సిటీ బికేమ్ ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ టు విన్ ప్రెస్టీజియస్ మాకా ట్రోఫీ, 71 KGలో గేమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ పేర్లు అవన్నీ అవసరం లేదు కానీ చండీగఢ్ యూనివర్సిటీకి వచ్చింది. ఓకే, మాకా ట్రోఫీ, అర్జున అవార్డు, అంతవరకు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో ఇన్సా ఎక్స్పాండ్స్ ఫెలోషిప్స్ టు నాన్ సైంటిస్ట్. ఇన్సా అంటే ఏంటి? అది మెయిన్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. సో ఓకే, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అని ఒకటి ఉంది, దానిలో ఇట్ ఇంక్లూడ్ నాన్ సైంటిస్ట్. 2025 ఫెలో లిస్ట్ లో నాన్ సైంటిస్ట్ కూడా ఉన్నారు, సుధామూర్తి, నారాయణమూర్తి, నందన్ నిలేకని. సో బేసిక్ గా ఎవరైతే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అందులో కొంచెం ఫేమస్ ఉన్నారో వాళ్ళని కూడా పెట్టారు ఆ ఫెలోషిప్ లో. సో వాటర్ కన్సర్వేషనిస్ట్ రాజేంద్ర సింగ్, అది కూడా ఇంపార్టెంట్. రాజేంద్ర సింగ్ కూడా మనం చాలాసార్లు పేర్లు వింటూ ఉంటాం, సో అది గుర్తుపెట్టుకోండి. క్రిస్ గోపాలకృష్ణన్, టీసీఎస్ ఎక్స్ఎస్సి అనుకుంటా, నందన్ నిలేకని, వీళ్ళందరూ కూడా ఇన్ఫోసిస్. ఓకే, సుధామూర్తి, నారాయణమూర్తి, ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్, అవన్నీ చూసాం. INSA aims to recognize contributions toward funding and promoting basic science research beyond traditional scientific achievements. Okay, so 1935, another fine. So just remember that. Tarun Das honored with Singapore Honorary Citizen Award. So Tarun Das, former Director General of CIA and the Confederation of Indian Industry, received Honorary Citizen Award from Singapore. సో తరుణ్ దాసు, ఇండియా, సింగపూర్ అలా గుర్తుపెట్టుకొని సరిపోతుంది, అంతకంటే అవసరం లేదు. ఆ షణ్ముగ రత్నం ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్. సో ఆ సింగపూర్ లో కూడా తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి, మొత్తం ఈ తమిళ్ పేర్లు ఇవే ఎక్కువ వినబడుతుంటాయి. ఓకే, సింగపూర్ ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగ రత్నం. ఓకే, సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ December 2024, జస్ప్రీత్ బుమ్రా. జస్ట్ ట్రై టు రిమెంబర్ దట్. విమెన్ ఆస్ట్రేలియాస్ యానబెల్ సూదర్లాండ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ దుబాయ్, యుఏఈ. సో ఐసీసీ హెడ్ క్వార్టర్ అనేది దుబాయ్ లో ఉంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. జస్ప్రీత్ బుమ్రా. ఓకే, అన్నా హజారే టు బి ఆనర్డ్ ఆన్ లోక్పాల్ ఫౌండేషన్ డే. అన్నా హజారే అప్పుడు అందరికి ఐడియా ఉంది కదా. అండ్ జస్టిస్ రిటైర్డ్ సంతోష్ హెగ్డే అండ్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి టు బి ఫెసిలిటేటెడ్ ఆన్ లోక్పాల్ ఫౌండేషన్ డే. హజారే is recognized for his pivotal role in creation of Lokpal Act 2013. సో లోక్పాల్ యాక్ట్ 2013 అది గుర్తుపెట్టుకోండి మేజర్ గా. 2013 లో వచ్చింది లోక్పాల్ యాక్ట్. సైమిల్టేనియస్ గా లోకాయుక్త కూడా వచ్చి ఉంటాయి స్టేట్ లెవెల్లో. సో అన్నా హజారే అందరికి తెలుసు, సంతోష్ హెగ్డే అండ్ వెంకటరమణి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జస్టిస్ అజయ్ మానిక్రో కన్విల్కర్ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ ద లోక్పాల్. దట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. కరెంట్ లోక్పాల్ చైర్పర్సన్ ఈస్ జస్టిస్ అజయ్ మానిక్రో కన్విల్కర్.
సో కోల్కతా డైరెక్టర్ అపర్ణ సేన్. సో ఈ సేన్ అని ఎప్పుడైతే ఉందో ఆబ్వియస్లీ కోల్కతా అని చెప్పచ్చండి. సేన్, ఘోష్, దాసు, ఓకే, ఈ చటర్జీ, ముఖర్జీ, బందోపాధ్యాయ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ బెంగాల్ వస్తుంది. అపర్ణ సేన్ ఆనర్డ్ విత్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది కూడా ఫ్రీక్వెంట్ గా మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సత్యజిత్ రే అవార్డు ఇస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అది వన్ ఆఫ్ ద టాప్ అవార్డు కాబట్టి అడుగుతున్నారు. సో బెస్ట్ బెంగాలీ ఫిల్మ్ మాణిక్ బాబుర్ మేఘ్. ఓకే, యాక్టర్ చందన్ సేను, డైరెక్టర్ సృజిత్. ఇంకా అంతకంటే గుర్తుపెట్టుకోలేదు, అవసరం లేదు. మోస్ట్ పాపులర్ ఫిల్మ్ కథాన్. ఓకే, కథాను. ఫిల్మ్ మాణిక్ బాబుర్ మేఘ్, అపర్ణ సేన్. అంత చాలు. ఆ 3-4 పేర్లు అలా మైండ్ లో రిజిస్టర్ అయితే క్వశ్చన్ చూసినప్పుడు మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కిరణ్ రిజిజు కన్ఫర్స్ 34th నేషనల్ యూత్ పార్లమెంట్ అవార్డ్స్. సో కిరణ్ రిజిజు emphasized the need for citizens to understand parliamentary democracy, role of KVs in shaping students. So PM Shri important. Okay, so ఇప్పుడు PM Shri అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్. సో సెలెక్ట్ స్కూల్స్ ని కొన్నిటిని సెలెక్ట్ చేసి అది PM Shri కింద ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తారు, వాటిని వరల్డ్ క్లాస్ స్కూల్స్ కింద డెవలప్ చేయడానికి. ఓకే, సో ఇన్ జనరల్ గా కూడా PM Shri అనేది ఇంపార్టెంట్. PM Shri కేంద్రీయ విద్యాలయ IIT ఖరగ్పూర్ వాజ్ డిక్లేర్డ్ ద నేషనల్ విన్నర్. ఓకే, సో డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ ఆనర్డ్ విత్ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డ్. ఓకే, సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ ఇండియన్ ఫిజిషియన్. ఓకే, ప్రవాసి భారతీయ సమ్మాన్. ఇందాక కూడా ఈ ప్రవాసి భారతీయ సమ్మాన్ ఎవరికో చూసాం. ఓకే, సో ఇవి అలా వస్తూనే ఉంటాయి. సో ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం అనేది మనం కూడా చెప్పలేం. నెక్స్ట్ RBI అనౌన్స్డ్ రిజల్ట్స్ ఆఫ్ 3rd ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ హ్యాకథాన్. ఓకే, నెక్స్ట్ IREDA. సో IREDA అంటే ఏంటి? ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇంకా ఇవన్నీ గుర్తుండాలండి, కష్టం. ఓకే, సో IREDA CMD శ్రీ ప్రదీప్ కుమార్ దాస్. అది కూడా కష్టమే, బట్ IRDAకి ఏదో వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ JIFF టు ఆనర్ యష్ చోప్రా అండ్ శ్యామ్ బెనగల్. So Yash Chopra will outstanding lifetime achievement award at Jaipur International Film Festival. So it will also pay tribute to Shyam Benegal, who passed away last year, recognizing his impactful cinematic legacy. తర్వాత యష్ చోప్రా అంటే ఆదిత్య చోప్రా, యష్ చోప్రా అవన్నీ కూడా అక్కడ వస్తాయి. అవుట్స్టాండింగ్ లైఫ్ అచీవ్మెంట్ ఈయనకి వచ్చింది. ఇందాక అపర్ణ సేన్ ఎవరు చూసాం కదా, సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవి అపర్ణ సేన్. ఓకే, so US President honors 19 individuals with Presidential Medal of Freedom. President Joe Biden honored 19 individuals. సో అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. గోల్డెన్ గ్లోబ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదులేండి. జస్ట్ జోడీ ఫాస్టర్. ఓకే, బెస్ట్ ఫీమేల్, బెస్ట్ మేల్ యాక్టర్ కాలిన్ ఫారెల్. ఓకే, ద పెంగ్విన్. సో ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు, వరల్డ్ అనలేదు కాబట్టి అవసరం లేదండి. తమిళనాడు గవర్నమెంట్ అనౌన్సెస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. ఓకే, ఈ అవార్డ్స్ కూడా మనకు అడగపోవచ్చు, ఎందుకంటే ఏపీ లెవెల్లో కాబట్టి అంత డెప్త్ లో మనకు అడగపోవచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్స్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 24. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో స్పోర్ట్స్ అనేది మనకి సిలబస్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ కింద ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి, అడుగుతారు, అడిగే అవకాశం ఉంది. సో అర్జున అవార్డ్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ అనుకుంటా కదా, లైఫ్ టైమ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. శ్రీ సుచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజారాం పేట్కర్ పారా స్విమ్మింగ్. ఓకే, సుచా సింగ్, మురళీకాంత్ రాజారాం పేట్కర్ ఈ రెండు కూడా అర్జున అవార్డ్స్. ట్రై టు రిమెంబర్. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈ మను బకర్ షూటింగ్ మన పేరు చాలా ఫ్రీక్వెంట్ గా విన్నాం. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ. గుకేష్ కూడా ఈ మధ్యన న్యూస్ పేపర్ లో చాలా సార్లు చూసాం. ఓకే, సో ఈజీ టు ఐడెంటిఫై. సో గుకేష్ అనేది అతనికి చెస్ వచ్చింది. ఈ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను బకర్ షూటింగ్, ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడం. వీళ్ళకి మేజర్ ధ్యాన్ చంద్ వచ్చింది. సో ఈ మను బకర్ కూడా ఏదో చిన్న కాంట్రవర్సీ అయింది, ఏదో ఆవిడకి బహుశా అర్జున అవార్డు ఇవ్వలేదనో ఏదో సంథింగ్ అయినట్టుంది. ఎనీవే, సో అర్జున అవార్డ్స్ అనేవి ఇంకా పెద్దవండి. కోచెస్ కి, స్పోర్ట్స్ లో కోచెస్ కి వాళ్ళకి ద్రోణాచార్య అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అర్జున అవార్డ్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ స్పోర్ట్స్.
ఓకే, సుచా సింగ్, మురళీకాంత్, రాజారాం, పేట్కర్. సో ఇది మల్టిపుల్ టైమ్స్ చదివి గుర్తుపెట్టుకోండి ఈ అవార్డ్స్. ఇది అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ క్వశ్చన్. తర్వాత మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్సెస్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 24. సో అగైన్ అడిగే అవకాశం ఉంటుంది. జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్, బాక్సింగ్ లో నీతు, బాక్సింగ్ లో సవీటి, ఓకే స్వీటీ అయి ఉంటుంది. వంతిక అగర్వాల్ చెస్, సలీమా టీటే హాకీ. సో ఈ పేర్లు ఎక్కడ విన్నట్టు లేదు, సో అడిగే అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ చదివి గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ ఆప్షన్. హాకీలో ఈ మ్యాక్సిమం సింగ్ అని ఎక్కడైతే ఉందో అది హాకీ ఎక్కువ ఉందండి, టైట్ ఆఫ్ దట్. సో సింగ్ అని ఉంటే హాకీ అని రఫ్ గా గుర్తుపెట్టుకోండి. అభిషేక్, సంజయ్, ఓకే వీళ్ళందరూ కూడా. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్సెస్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 24. ఓకే, సో ఇంతమందికి ఈ అవార్డ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అవ్వచ్చు. సో ఇందాక చూసిన అర్జున అవార్డ్స్, ఓకే అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. సో ఇవన్నీ కూడా అర్జున అవార్డ్స్ అండి. ఓకే, తులసిమతి మురుగేసన్, మనీషా రామ్దాస్, ఇవన్నీ కూడా షూటింగ్, బ్యాడ్మింటన్, ఎక్సెట్రా. అభయ్ సింగ్ స్క్వాష్, ఇంతమందికి వచ్చింది. ఇవన్నీ కూడా ఇఫ్ యూ కెన్. సో మనం చూస్తుంది పర్టికులర్ గా అవార్డ్స్ అండ్ ఆనర్స్ కాబట్టి ఇవన్నీ వస్తాయి. తర్వాత సెక్షన్స్ లో వీ కెన్ గో టు అదర్ పార్ట్స్ ఆఫ్ దిస్ పీడిఎఫ్. ఓకే, ఒడియా పోయెట్ ప్రతిభా సత్పతి టు రిసీవ్ గంగాధర్ నేషనల్ అవార్డ్. సో ఇవి కూడా అడిగే అవకాశం ఉందండి. ఓకే, పోయెట్స్, బుక్స్, ఆథర్స్ కూడా అడిగాడు కదా సిలబస్ లో. ఓకే, కరెంట్ అఫైర్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇవన్నీ కూడా వీటిలో అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. ఓకే, సో ఈ ఎకనామీకి, ఇండియన్ ఎకనామీకి ఒక 10 to 15 వీడియోస్ చేద్దాము బ్రీఫ్ గా. ఓకే, పాలిటిక్ కూడా ఒక 10 to 15 వీడియోస్ బ్రీఫ్ గా చేస్తాను. ఓకే, కాన్స్టిట్యూషన్ ఇదంతా కూడా అంటే సివిల్స్ గ్రూప్ 1 లాగా ఎక్కువ డెప్త్ కి వెళ్ళిపోకూడదు. జస్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం చూసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఈ రెండింటి మీద జాగ్రఫీ కూడా బ్రీఫ్ గా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా లెంతీ టాపిక్స్. సో ఒక్కో ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా లెంతీ టాపిక్స్. సో వాటిలో మనం బాగా డెప్త్కి వెళ్ళిపోయినా మనకే ఇబ్బంది. ఓకే, అంత అవసరం లేదు. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎనీవే ఐ ట్రై టు మేక్ యాజ్ మెనీ వీడియోస్ యాజ్ పాసిబుల్ కవరింగ్ ద థియరీ పార్ట్ ఆఫ్ దిస్. ఓకే, సో బిజినెస్ అండ్ ఎకనామీ అండ్ కరెంట్ అఫైర్స్. సో బేసిక్గా ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే వీ హ్యావ్ సీన్ అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఓకే, సో ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా మనకు పనికి వస్తాయండి, ఎందుకంటే ఇంకా పాత అప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ సర్వే బడ్జెట్ మనకి లేటెస్ట్ నుండి కవర్ చేద్దాం. ఓకే, సో బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అన్ని గుర్తుండవు. సో ఏది ఇంపార్టెంట్ అని చెప్పడం కూడా కష్టం. సో డిఫెన్స్ మేబీ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ఉంటాయి. దిస్ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం. ఈ డేస్ అండ్ ఈవెంట్స్ కూడా అన్ని గుర్తుండవు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అసలు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అవసరం ఉండకపోవచ్చు. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు, సో కరెంట్ అఫైర్స్ అన్నాడు కానీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఇంటర్నేషనల్ జస్ట్ పైపైన చూద్దాం. నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం డీటెయిల్ గా. ఒబిచ్యూరీస్, చనిపోయిన వాళ్ళు, అపాయింట్మెంట్స్, ఇవి కూడా అడుగుతాడు కానీ అంత ఇంపార్టెంట్ ఒక 3-4 చూసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా చూద్దాం. సో దిస్ ఇస్ జనవరి. సో ఇలా మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అన్ని ఉంటాయి కాబట్టి విల్ ట్రై టు ప్రతి రోజుకి 1 వీడియో అలా చేస్తూ విల్ ట్రై టు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అలా కంప్లీట్ చేయొచ్చు. ఎకనామీకి, పాలిటిక్కి, హిస్టరీకి, జాగ్రఫీకి బ్రీఫ్ గా కవర్ చేయడానికి బోల్డ్ పీడిఎఫ్స్ ఉన్నాయి. సో అయితే ఏది మోర్ యాప్ట్ గా ఉంటుంది అనేది చూసి అది పెడతాను, ఎందుకంటే ఎక్కువ కవర్ చేసినా మనకి మళ్ళీ ఇట్ విల్ బికమ్ కౌంటర్ ప్రొడక్టివ్. ఓకే, సో ఈ ఎగ్జామ్ కి ఈ 40 క్వశ్చన్స్ కి సరిపడా అన్ని కూడా మాక్సిమం వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని కూడా ఇనిషియల్ గా యూట్యూబ్ లో ఫ్రీగానే పెట్టి ఆఫ్టర్ సమ్ టైమ్ మేక్ ఇట్ ఇంటూ ప్రైవేట్ అండి. ఓకే, సో ఇనిషియల్ గా ఫ్రీగానే ఉంటుంది అంతా, తర్వాత కొన్ని వీడియోస్ నుంచి కొన్ని ప్రైవేట్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్ అండి. సో మొత్తం ఆల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తాను. సో ఇఫ్ ఒక 10 to 20 వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ దెన్ ప్లీజ్ పర్చేస్ దిస్ కోర్స్. ఓకే, సో మొత్తం కూడా కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది దానిలో. ఈ థియరీ అంతా చదువుకున్నాక టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ లో మీకు విత్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఓకే, సపరేట్ గా ఉండదు, విత్ సొల్యూషన్స్ ఉంటుంది.
ఓకే. సో ప్లీజ్ కమెంట్. ఓకే, ఇది ఒకళ్ళు పర్చేస్ చేసే ఉద్దేశం ఉంటే ఎంత ప్రైస్ మీరు పెట్టగలరు, హౌ మచ్ డూ యూ థింక్ ఈస్ గుడ్ ఫర్ దిస్ కోర్స్. ఓకే, ఇంకా ఏ విధంగా చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా కంపైల్ చేయొచ్చు, ఇలాగా మీ సజెషన్స్ అన్ని కూడా ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.